అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన వైఫల్యానికి గల కారణాలు ఏమై ఉంటాయి మీ ఒపీనియన్? ఇంత 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 ఇదిగా ఓడిపోవడానికి, ఇంత వ్యతిరేకత జనాల్లో రావడానికి గల కారణం, ప్రధాన మంత్రివర్గ అంశం ఏమై ఉండొచ్చు? మంత్రివర్గ కూర్పు. ఉమ్, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే సంక్షేమం అభివృద్ధి ఉమ్, రెండు ఫలాలు. ఉమ్, సంక్షేమం మీద దృష్టి పెట్టారు, ఉమ్, అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఉమ్, శ్రీకాకుళం ఉంది, ఒక్కొక్క జిల్లాకు ఒక పని చేశారు. ఉమ్, పోర్టులు తెచ్చారు, ఉమ్, ఆ పోర్టులు అన్ని ఇప్పుడు అండ దేంట్లో ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏంటంటే ప్రతిపక్షం హైలైట్ అయింది దేంట్లో అనుకో, ఉమ్, అతను చేసిన అభివృద్ధిని కనుగొంచి ఉమ్, ఓన్లీ సంక్షేమం చేస్తాడు, రౌడీ మొక్కలు దాన్ని అతన్ని దక్కించడంలో ప్రతిపక్షం ఉమ్. ఒక అడుగు ముందులో ఉంది. అంటే కూటమి కలవడం వల్లేనా, ఎన్డీఏ కూటమి కలవడం వల్లే జగన్ గారికి దెబ్బ పడిందంటారా? పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల. పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల. పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎలా ఉందంటే, మాకు 130 పైచిలుకు స్థానాలు వచ్చాయి కదా, జనసేన కలవకపోయినా కూడా మేము తక్కువలో తక్కువ 100 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసే వాళ్ళమని కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. దానికి మీరేమంటారు? ఆ, గెలిచినంత వరకు ఇది ఎలా టీడీపీ కార్యకర్తలు అంటే అందినంత వరకు కాలు అంది జుత్తు పట్టుకుంటారు అనమాట. అది లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చూసారు మద్దతు ఇచ్చినప్పుడు కూడా అది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అనేది అధికారంలోకి రాదు. కేవలం అతని వ్యక్తిత్వం, అతని పట్టుదల, కష్టపడ్డారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా కష్టపడ్డాడో తిన కూడా కష్టపడ్డారు. కష్టపడి తన సీట్లు గెలిపించుకున్నాడు. తనతో పాటు పక్క వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కూటమైనప్పుడు ఏమవుద్దంటే అక్కడ వ్యక్తుల మధ్యన సరిగ్గా ఇది ఉండదు. ఈ పార్టీకి ఆ పార్టీ మద్దతు ఇవ్వాలనుకుని అతను అలా రాకుండా ముందే చెప్పిండు, నేను కేవలం ఓటు చీలిపోకూడదనే పెట్టాను, మీరు అలా చేయకండి అనుకుని బరాబర్గా ముందుగా అన్ని దాంట్లో చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే కూటమి ఈరోజు సక్సెస్ అయిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అతని వల్లే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఈరోజు ఆంధ్రలో పాలిటిక్స్ మారడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఓకే, రాబోయే 5 ఏళ్ళ వరకు కూడా అదే జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు కానీ, తెలుగుదేశం శ్రేణులు కానీ, వీళ్ళు ఎటువంటి విభేదాలు తలెత్తకుండా కలిసి ఖచ్చితంగా ఉంటారంటారా? కష్టం. ఇద్దరు మైండ్ సెట్లు సెట్ అవ్వన్నా. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వేరు. పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఓకే అంటే కింద గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఈ సైనికులు, ఈ శ్రేణుల గురించి. సైనికులు శ్రేణులు అంటే ఇద్దరు చెప్తున్నాను కదా, అటు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఉంటది, కింద నా కార్యకర్తల వ్యక్తిత్వం కూడా అట్లా ఉంటది. ఎలా ఉంటది అనుకుందాం మనం. మీకు ఆ వ్యక్తిత్వం ఈ వ్యక్తి మెంటల్ గా అసలు సెట్ కావదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కింద ఉన్నది ఎవరు యువత ఉన్నారు. ఆ యూత్ వీళ్ళందరూ ఇటుపక్క ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చిన్న ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటది, వీళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటది. వాళ్ళు ఒకరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం ఉంటది. వెళ్ళేంచు ఇటుపక్కల బాస్ ఏం చెప్తే ఆ విధంగా ఫాలో అయ్యే వ్యక్తిత్వం ఉంటది. వీళ్ళిద్దరికి అసలు సెట్ అవ్వదు. ఒక 3 సంవత్సరాల వరకు అయితే కష్టపడి ఉంటారు. 3 సంవత్సరాల తర్వాత ఇద్దరు స్వతహాగా ఇద్దరు సపరేట్ ఇద్దరు కలుపుకుంటారు. చూద్దాం, మళ్ళీ చీలే అవకాశం ఉందంటారు అయితే. చీలుతుంది అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అదే ఎలా ఉంటే నెక్స్ట్ లోకేష్ గారికి ఇబ్బంది. తన కొడుకుని తను అభివృద్ధి చేసుకోవాలని చూస్తాడు. ఇప్పుడు ఈ రోజున డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సచివాలయం వెళ్ళారు. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రావడం అనేది ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం అతను యాక్చువల్ సీఎం అవ్వాల్సింది కాదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం డిప్యూటీ అయ్యారు. అంటే పవర్ షేరింగ్ ఫ్యూచర్ లో పవర్ షేరింగ్ ఉండదన్న. పవర్ షేరింగ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నది కానీ పవర్ షేరింగ్ ఇవ్వరు, అదైతే బరాబర్. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ప్రజెంట్ ఈ కూటమిలో సీఎం అయితే అవ్వలేరు. కూటమి తర్వాత అతను మళ్ళీ స్వతహా కష్టపడి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ కూటమి ఉన్నందుకల్లా అతను సీఎం లేదు, డిప్యూటీయే. 5 సంవత్సరాలు కూడా డిప్యూటీయే. ఓకే, సో అది రిషికొండ గురించి అయితే మీరు అనుకుంటుంది. దానివల్ల అయితే ఎవరికైతే ప్రాబ్లం లేదంటారు అయితే? ఎవరికి ప్రాబ్లం లేదన్నా. ఏముందన్నా దాంట్లో ఒక బయలు పాత బిల్డింగ్లు కట్టారు, ఆ హోటల్ తీశారు, హోటల్ తీసి సీఎం క్యాంపస్ కట్టినారు. అదే హోటల్ పక్కన ఎక్కడైనా కట్టుకోవచ్చుగా, ఏముంది? అది కూడా హరిత రిసార్ట్స్ అనేవి ఉండేవి కానీ అంతకు ముందు ఇప్పుడు ఏపీ టూరిజం రాష్ట్రం అంతా ఉంది. బయట టూరిజంకి లోపల టూరిజంకి మంత్లో క్యాలిక్యులేట్ తీసుకుని ఇయర్ లో ఇన్కమ్ ఎంత వస్తుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనుకొని మీరే ఆలోచించండి. కానీ ప్రతిదానికి
ట్రోల్ చేయడం, ప్రతిదానికి కూడా ఇచ్చేయడం అది పద్ధతి కాదు. కట్టింది ఇప్పుడు తన సొంత బిల్డింగ్ కట్టుకోలేదు కదా. ఇప్పుడు ఉంటున్నారు, పోనీ అది కట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉంటున్నారు, వెళ్ళి జగన్ నేను కట్టాను కదా, నేను ఉన్నాను, జగన్ కూర్చున్నాడు. అర్థం చేసుకోలేదు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.